హలో హాయ్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పిజ్జా అండి. సో సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో ఇలా చేసుకోవాలో చూపిస్తాను. సో బయట నుంచి తెచ్చుకునే బదులు ఇలా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. దానికోసం అయితే ఇక్కడ 1.5 కప్ వరకు అయితే నేను మైదా తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్లో అంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చండి. సో ఇలా మైదా ఫస్ట్ జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొంచెం షుగర్, అలానే ఇక్కడ బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు అండి. సో ఇలా వేసుకొని ఇక్కడ ఒక 1/2 కప్ వరకు పెరుగు తీసుకున్నాను. సో ఇదంతా మనం పిజ్జా బేస్ అంటే తయారు చేసుకోవడానికి అయితే ఇలా అన్ని వేసుకొని అయితే కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఈస్ట్ ఉంటే మాత్రం ఈస్ట్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి పిజ్జా బేస్ అనేది. అదైతే ఇంకా అంటే బాగా వస్తుంది. సో అది లేకుండా వితౌట్ ఈస్ట్ మనం ఈ విధంగా అయితే చేసుకోవచ్చు బేకింగ్ పౌడర్ వేసుకొని. సో ఇలా కొంచెం కొంచెం పెరుగు వేసుకుంటూ మాత్రం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకు పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. సో అప్పుడే మనకు పిజ్జా బేస్ అనేది కరెక్ట్ వస్తుంది. అలానే తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా సాఫ్ట్ పిండి అయితే కలుపుకోవాలి. ఇలా ఇంకా కొంచెం ఇందులో ఆయిల్ కానీ పిండి కానీ ఏమైనా కొంచెం లూజ్ అనిపిస్తే ఒక స్పూన్తో మొత్తం పిండిని మళ్ళీ తీసేసి చేతి మీద అంటుకునే పిండిని స్పూన్తో మొత్తం అంటే తీసుకొని మళ్ళీ ఈ విధంగా అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా మస్తు ఒక 5 మినిట్స్ వరకు అయినా బాగా కలుపుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకొని మాత్రం కంపల్సరీ 1 అవర్ వరకు మాత్రం రెస్ట్ ఇచ్చేయండి. సో పక్కన పెట్టేసి అప్పటివరకు పిండి అనేది మనకు నాని కొంచెం డబల్ అనేది అవుతుంది సైజు. సో అంటే పిండి నానబెట్టిన హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు అంటే నేనైతే ఇక్కడ 150 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత అందులోకి సాల్ట్, పసుపు, అలానే కారం, ధనియా పౌడర్, గరం మసాలా, అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం లెమన్ పిండుకోవాలి చిన్న ముక్క. అలానే ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ పెరుగు, సో కొంచెం ఆయిల్, అలానే కొంచెం కొత్తిమీర, కసూరి మేతి కూడా వేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. మీరు మ్యారినేట్ చేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకొని తర్వాత చికెన్ కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు అప్పటికప్పుడు చేసుకోవాలంటేనైనా చేసుకోవచ్చు అండి. సో డైరెక్ట్ మనం అంటే ప్యాన్లో చికెన్ వేసుకొని తర్వాత మసాలాలను కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం అంటే బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకొని అయితే మ్యారినేట్ చేసుకొని అది కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టింది. ఒక 10-15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ప్యాన్లో కొంచెం లైట్ ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ వేయద్దు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ అన్ని వేసాం కాబట్టి. ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా చికెన్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి మాత్రం మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే చికెన్ అయితే రెడీ అయిపోతుందండి. ఎక్కువసేపు అయితే ఏం ఉడకదు, తొందరగా అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేయాలి. సో ఇలా మూత పెట్టి చూడండి, ఇప్పుడు ఇందులో చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వస్తుంది. సో ఇప్పుడు ఇదంతా వాటర్ అనేది ఇంకిపోయేదాకా వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో చికెన్ పీసెస్ కూడా మనకు మంచిగా అంటే ఉడికిపోతాయండి, అలానే మంచిగా ఫ్రై అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే చికెన్ కంప్లీట్గా కుక్ అయిపోతుంది. సో చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చికెన్ ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అంటే కొంచెం ఇంకా ఫ్రై అవ్వడానికి ఒక 1-2 మినిట్స్ వరకు ఉంచుకోండి. సో ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయి ఈ విధంగా అయితే ఫ్రై అయిపోవాలండి, అప్పుడే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదండి, సో ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో క్వాంటిటీ కూడా కొంచెం పెరిగింది. సో ఈ విధంగా అయితే కంపల్సరీ 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. పిండి మనం ఎంత మంచిగా కలుపుకుంటే అంత మనకు పిజ్జా బేస్ అనేది కరెక్ట్ వస్తుంది. సో ఇలా కొంచెం పిండి అంటే మైదా పిండి మళ్ళీ చల్లుకొని కూడా కలుపుకోవచ్చు. బాగా కలుపుకోవాలి ఇంకో 1-2 మినిట్స్ వరకు అయితే. సో ఈ విధంగా అయితే మంచిగా ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకు అంటే కొంచెం పిండి వేసుకొని అయితే పిజ్జా బేస్ అంటే ఏ సైజు వరకు కావాలో ఆ సైజు లాగా చేసుకోవాలి. సో దీన్ని మీరు 2 పార్ట్స్గా అయినా చేసుకోవచ్చు, లేకపోతే లేదు కొంచెం థిక్గా ఉండాలంటే థిక్గా అయినా చేసుకోవచ్చు అండి. సో కొంచెం థిక్గా చేసుకుంటేనే మనకు పిజ్జా బేస్ అనేది కరెక్ట్ వస్తుంది. అలానే టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుందండి. మరీ పల్చగా చేస్తే మనం ఇక్కడ అంటే ఓవెన్లో చేయట్లేదు కాబట్టి ఎక్కువ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో కొంచెం థిక్గానే చేసుకోండి పిజ్జా బేస్ అనేది. సో ఈ విధంగా అయితే చేసుకోవాలండి. సో చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత పిజ్జా ఏ ప్లేట్లో అయితే చేసుకుంటామో ఆ ప్లేట్లో ఫస్ట్ మనం ముందుగా ఆయిల్ మొత్తం అప్లై చేసేయాలి. సో ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ వేసుకోవాలండి. సో ఇలా కరెక్ట్గా చూసి మిడిల్లో వేసుకోవాలి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్కి అయితే ఇలా మొత్తం కొంచెం అంటే ఫింగర్స్ ఒత్తేయాలండి. సో ఎందుకంటే మనకు అది పిజ్జా అనేది కొంచెం పొంగుతుంది, బేకింగ్ పౌడర్ అవన్నీ వేసాం కదా కాబట్టి. సో ఈ విధంగా అయితే సో ఇలా చేసుకుని అవన్నీ అందులో వేసి కూడా బయటకు పోకుండా ఈ విధంగా అయితే కొంచెం లైట్ ఫోల్డ్ చేసుకుంటే అంటే సైడ్స్కి థిక్గా వస్తుంది మనకు పిజ్జా అనేది. సో ఇలా చేసుకొని ఇది ఫోర్క్తో అయితే ఇది మాత్రం కంపల్సరీ చేసుకోండి, మర్చిపోవద్దండి. సో ఫోర్క్తో ఇలా గుచ్చుకుంటే ఏంటంటే మనకు పొంగకుండా అలానే పిజ్జా బేస్ అనేది కరెక్ట్ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే మీకు ఆ పిజ్జాకి ఎంత పడుతుందో అంత 1-2 స్పూన్స్ వరకు అయితే
మనం పిజ్జా సాస్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే దీనిపైన మనం చీజ్ వేసుకోవాలండి. సో ఇలా చీజ్ వేసుకొని తర్వాత మనం ముందుగా అంటే ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా, అది వేసుకోవాలి. మనం చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పిజ్జా అనేది. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో ఇలా వేసుకొని ఇంకా మీరు కావాలంటే ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్ ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి. మీరు తినేదాన్ని బట్టి ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. అదే వెజ్ ప్రిపేర్ చేసుకోవాలంటే చికెన్ ఒకటి అవాయిడ్ చేసేస్తే చాలు, మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్ అవన్నీ వేసుకోవాలండి. ఆనియన్ ఒకరికి తినే వాళ్ళది టమాటో ఇంకా క్యాప్సికమ్ అన్నీ వేసుకోండి, మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఆనియన్ ఒకటే వేస్తున్నాను. వేసుకొని ఇలానే దాని మీద కొంచెం మనకు ఇంకా కొంచెం స్పైసీగా అలా ఉండడానికి అయితే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. ఇంకా మీ దగ్గర ఏమైనా చిల్లీ ఫ్లేక్స్ కానీ ఆరిగానో ఇంకా ఆలివ్స్ ఏమున్నా వేసుకోవచ్చండి. సో ఇంకా ఇలా వేసుకొని అయితే లైట్ అంటే సాల్ట్ కూడా స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత ఇంకా మిగతా చీజ్ కూడా మొత్తం ఇలా పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవడం చీజ్ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి పిజ్జా అనేది. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. సైడ్స్కి కూడా కొంచెం ఆయిల్ వేసేయాలండి, కొంచెం అంటే టేస్ట్ ఉంటుంది అలానే మాడిపోకుండా. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మొత్తం పిజ్జా బేస్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను అక్కడ ఒక పెనం, అంటే ఇది జొన్న రొట్టెలు చేసుకునే పెనం అండి. సో ఇది నా కోసం మా అమ్మ ఊరు నుంచి చేసి మరి పంపించారు. సో అక్కడ చేపించారు. సో చేసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే చేపించి పంపించారండి. చాలా థిక్గా ఉంటుంది ఇది. సో అదైతే ఒక 10 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ హీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు పిజ్జా ప్లేట్ ఇలా పెట్టేసి అది మొత్తం ఇలా ఒక గిన్నె దేనితోనైనా కవర్ చేసేయాలండి. ఇలా కవర్ చేసేసి ఒక 10 మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి. మీకు మనకు అదేంటి చీజ్ మెల్ట్ అయిపోతే మనకు పిజ్జా రెడీ అయినట్టు. ఒకవేళ అది కాకపోతే ఇంకో 5 మినిట్స్ అలా ఉంచుకొని కంప్లీట్గా అయితే ఒక 10 to 15 మినిట్స్లో అయితే పిజ్జా రెడీ అయిపోతుంది. మా అంటే ఒక 20 మినిట్స్ వరకు చూసి అయితే ఈ విధంగా చూసుకొని తీసేయాలి. సో మనకు చీజ్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత తీసేసి వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఇదైతే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలండి. ఇప్పుడు నా దగ్గర పిజ్జా కట్టర్ లేదని నేను నైఫ్తో చేశాను, కానీ చాలా కష్టంగా వచ్చింది నాకు. పీసెస్ చాలా అంటే సరిగ్గా కట్ అవ్వలేదండి. సో ఇలా చేసుకోవాలనుకున్నప్పుడు ముందే పిజ్జా కట్టర్ కూడా తెచ్చుకోండి. సో ఈ విధంగా అయితే కట్ చేసుకొని తింటే టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.